నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. మన కలల్ని నిజం చేసేందుకు సరైన మద్దతు అవసరం. నార్త్ 24 లోన్స్ అచ్చంగా అలాంటి మద్దతు ఇస్తోంది. విద్య, గృహ నిర్మాణం, వ్యక్తిగత అవసరాలు లేదా వ్యాపార వృద్ధి, ఇలా ప్రతి దశలో నార్త్ 24 లోన్స్ ఓ నమ్మదగిన భాగస్వామిగా నిలుస్తోంది. ఇప్పుడు మీకు సవివరంగా పరిచయం చేయబోతున్నాం. నార్త్ 24 లోన్స్ నుంచి లోన్స్ మేనేజర్ అనిరుద్ధ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనకు ఏ రకాల లోన్లు అందిస్తున్నారు, విద్యార్థులకు వారు కల్పించే ప్రత్యేక ప్రయోజనాలేంటి, మరియు డిజిటల్ ప్రాసెస్ ఎంత సులభంగా ఉంది, ఇలాంటి అంశాలపై ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో అనిరుద్ధ్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. అసలు నార్త్ 24 లోన్స్ అంటే ఏమిటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? యాక్చువల్లీ నార్త్ 24 అనేది మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇది వచ్చేసరికి హెడ్ ఆఫీస్ యూఎస్ఏలో మినిసోటా మినిపోలిస్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకు 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే, మా చైర్మన్ సార్ ఏంటంటే, ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఎడ్యుకేషన్ లోన్ దీనికి. సో ఎడ్యుకేషన్ లోన్ ఎందుకని మనం స్టార్ట్ చేసామంటే, సో మా చైర్మన్ సార్కి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, అందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పే థీమ్తో ఉంటారనమాట. సో ఇలానే మా చైర్మన్ సారు ఇంతకు ముందర ఒక విలేజెస్లో ట్రస్ట్ నుంచి కొన్ని స్కూల్స్ కట్టించడం, సో కొంతమంది ఎవరైనా చదువుకోలేని ఉంటే వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి హెల్ప్ చేసి చదువుకునేలా హెల్ప్ చేయడం, అలాంటివి చేస్తారనమాట. సో అందరికీ మనం అలా చేయలేం కాబట్టి, సో ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో, సో ఎవరైతే ఎడ్యుకేషన్కి ఇన్ టైంలో పేమెంట్ చేయలేకపోతున్నారో, సో వాళ్ళకి బల్క్ అమౌంట్ ఒకేసారి పే చేసుకోలేరు కాబట్టి, సో దానికోసం అని చెప్పి ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పిద్దాం అట్లీస్ట్ మన సైడ్ నుంచి అని చెప్పి సార్ స్టార్ట్ చేశారనమాట. సో చాలామందికి బ్యాంక్స్కి వెళ్ళి తిరిగి అదంతా కూడా ప్రాసెస్ ఐడియా లేదు కదా. సో దానికోసం అని చెప్పి ఎడ్యుకేషన్ లోన్స్ మన సైడ్ నుంచి మనం ప్రొవైడ్ చేద్దాం, స్టూడెంట్కి ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దాం వాళ్ళ ఎడ్యుకేషన్కి అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందనమాట మన నార్త్ 24 లోన్స్ అనేది. సో ఇది ఇండియాకి వచ్చేసరికి 2022లో సార్ తీసుకొచ్చారు యూఎస్ఏ నుంచి. సో మెయిన్ మోటివ్ ఏంటంటే, సార్ అక్కడ ఫండింగ్స్ మొత్తం కూడా యూఎస్లో నుంచి ఇండియన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు ఇది. సో తర్వాత ఇండియాకి దీన్ని తీసుకొచ్చి ఇండియాతో మనం 15+ బ్యాంక్స్తో టైఅప్ అయి ఉండి, పబ్లిక్ బ్యాంక్స్ కానీ, నేషనల్ బ్యాంక్స్ కానీ, సో ఎన్బిఎఫ్సిస్ కానీ, వీటితో మనం టైఅప్ అయిపోయి ఉండి వాళ్ళతో మనం ప్రాసెస్ చేపిస్తాం అనమాట స్టూడెంట్స్కి. లైక్ స్టూడెంట్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో విత్ ఎ ట్రాన్స్పరెంట్ వేలో మనం స్టూడెంట్కి హెల్ప్ చేస్తాం అనమాట ఎడ్యుకేషన్ లోన్స్ కోసం అని చెప్పి. సో దానికని చెప్పి సార్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎడ్యుకేషన్ లోన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు లోన్ అనేది చాలా మందికి రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళు ప్రాపర్ అప్రోచ్ అవ్వట్లేదు, ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని తెలియట్లేదు. బికాజ్ మార్కెట్లో కూడా మనకు అన్నే స్కామ్స్ ఎక్కువైపోయినాయి. లైక్ ముందులే మనీ తీసేసుకోవడం క్లయింట్స్ దగ్గర, వాళ్ళకి లోన్ రాకపోతే ఇంకా మనీని వాళ్ళే పెట్టేసుకోవడం వాళ్ళకి ఇవ్వకుండా. సో ఇలాంటి స్కామ్స్ అన్ని ఎక్కువ అయ్యేసరికి ఇంకా సార్ ఏంటంటే, సో మనం వేరే లోన్స్ కూడా కొలాబరేట్ అవుదాము. సో ఎడ్యుకేషన్ లోన్లో మేము చాలా పర్ఫెక్ట్గా చాలా దూసుకుపోతున్నాం అనమాట. సో ఇప్పటికీ మాకు చాలా డిస్బర్స్మెంట్స్, చాలా హ్యాపీ క్లయింట్స్ మనకు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే నార్త్ 24 లోన్స్ త్రూగా వచ్చే లోన్స్ ప్రత్యేకత ఏంటి? అంటే వాటికి వడ్డీ తక్కువ ఉంటుందా, అసలు ఏంటి? యాక్చువల్లీ నార్త్ 24 లోన్స్ నుంచి వచ్చే ప్రత్యేకత ఏంటంటే మేడం, నేను చెప్పడానికి రీజను, సో ఇప్పుడు ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చారు. సో ఆ క్లయింట్కి ఏ బ్యాంక్లో అప్లై చేసుకోవాలో తెలియదు. ఫస్ట్ థింగ్, వాళ్ళకి ప్రాసెస్ నాలెడ్జ్ ఉండదు. సో బ్యాంక్కి వెళ్తారు, ఈ ప్రొఫైల్ సూట్ అయిద్దని చెప్తారు. సో వెళ్తారు, డాక్యుమెంట్స్ అన్నీ పెడతారు. సో వాళ్ళకి నెగిటివిటీ కూడా రావచ్చు, లైక్ రిజెక్షన్స్ కూడా వస్తాయి. సో అలా రాకుండా మనం వాళ్ళ ప్రొఫైల్ ముందులే తీసుకొని, ఎవరైతే క్లయింట్ మన దగ్గరకు అప్రోచ్ అయ్యారో వాళ్ళకి స్టెప్ టు స్టెప్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ బ్యాంక్లో వీళ్ళ ప్రొఫైల్ సూట్ అవుతుంది. సో ఈచ్ బ్యాంక్ రిక్వైర్మెంట్స్ వేరే వేరే ఉంటాయండి. సో ఏ బ్యాంక్లో వీళ్ళ ప్రొఫైల్ మీట్ అవుతుంది, ఆ ప్రొఫైల్ మీట్ అయిన తర్వాత ఆ ప్రొఫైల్ని ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ఎంత టెన్యూర్ ఉంటుంది, వాళ్ళు ఎలిజిబుల్ ఎంత ఉన్నారు, సో కంప్లీట్గా డీటెయిల్స్ మొత్తం మేము బ్యాంక్స్ దగ్గర కలెక్ట్ చేసుకొని సో క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే, మేము చెప్పిన బ్యాంక్కి క్లయింట్ అప్లై చేసుకోవడం కాదు, మేము సజెస్ట్ చేసిన బ్యాంక్స్లో క్లయింట్ చూస్ చేసుకునే ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి అనమాట. సో వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ పడుతుంది, ఏ బ్యాంక్లో వాళ్ళు అప్లై చేసుకుంటే బెటర్, సో ఆ రకంగా మన సైడ్ నుంచి ప్రాసెస్ చేస్తాం అనమాట. దీంట్లో ఫోర్స్ ఏం లేదు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసరికి నార్త్ 24లో ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసరికి కంప్లీట్ జీరో అండి. మనం 1 రూపీ కూడా క్లయింట్ దగ్గర ఛార్జ్ చేయం. సో వాళ్ళకి ఏ బెనిఫిట్, వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కూడా, ఏది కావాలన్నా కూడా 24/7 మా టీం అవైలబుల్గా ఉంటారు. వాళ్ళు ఇలా చేసే వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకుంటారు, అలాంటిది కూడా ఏం లేదు మన దగ్గర. కమిషన్ అనేది లేదు మేడం. మా సార్ ఏంటంటే, ఇది ఊరికే ఫ్రీగా సర్వీస్ చేయాలి, ఎవరికైతే లోన్ రిక్వైర్మెంట్ ఉంది, ఎవరైతే లైఫ్లో డెవలప్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మనం ఈ నార్త్ 24 అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎంతమందికి అయితే మనీ నీడ్ ఉందో వాళ్ళందరికీ కూడా నార్త్ 24 నుంచి లోన్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు జీవితంలో డెవలప్ అవ్వాలని చెప్పే థీమ్తోనే మనం ముందుకు వెళ్తున్నాం తప్ప. అబ్రాడ్లో చదువుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నాయా? యాక్చువల్లీ అబ్రాడ్లో చదువుకోవడానికి స్టూడెంట్స్ మన దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి అనమాట. లైక్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే 2 టైప్స్ ఉంటాయి మనకి. ఒకటి వచ్చేసరికి సెక్యూర్ లోన్ ఉంటుంది, మరొకటి వచ్చేసరికి అన్సెక్యూర్ లోన్ ఉంటుంది.
సెక్యూర్ లోన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రాపర్టీని షూరిటీగా పెట్టడం, ఏదైనా గోల్డ్ని షూరిటీగా పెట్టడం, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ని మనం షూరిటీగా పెట్టేదాన్ని సెక్యూర్ లోన్ అని అంటాం. సో అన్సెక్యూర్ లోన్ అంటే ఏంటంటే ఎవరన్నా కోఅప్లికెంట్ని, లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చారు మన దగ్గరికి లోన్ కావాలని చెప్పి, వాళ్ళకి ప్రాపర్టీ లేదు, ఏమీ లేదు. సో ఆ ఫైల్ని మనం ఎలా చేస్తామంటే అన్సెక్యూర్డ్ లోన్లో కన్వర్ట్ చేసుకొని చేస్తాం అనమాట. అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఏంటంటే స్టూడెంట్కి ఎవరైనా కోఅప్లికెంట్ ఒకరు ఉండాలి. లైక్ కోఅప్లికెంట్ అంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్షిప్లోనే ఎవరైనా ఒకరు ఉండాలి. లైక్ ఫాదర్ కానీ మదర్ కానీ ఉండొచ్చు. సో ఫాదర్ మదర్ జాబ్ చేయట్లేదు, వాళ్ళకి ఏ సోర్సు లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కోఅప్లికెంట్గా వాళ్ళ బ్లడ్ రిలేషన్షిప్లోనే ఎవరైనా తీసుకుంటాం. లైక్ స్టూడెంట్ వాళ్ళ సిబ్లింగ్స్ని తీసుకుంటాము, లేదంటే వాళ్ళ పేరెంట్స్కి సిబ్లింగ్స్ని, వాళ్ళ పిల్లల్ని కానీ, లేదంటే వాళ్ళ మదర్ సైడ్ సిబ్లింగ్స్ని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ తీసుకొని కోఅప్లికెంట్గా పెట్టి చేస్తాం అంటే అన్నమాట. కోఅప్లికెంట్ అంటే షూరిటీ అంటున్నారు మీరు? యా, కోఅప్లికెంట్ అంటే సెక్యూరిటీ లాగా, అంటే వాళ్ళు వీళ్ళకి షూరిటీ చేస్తున్నట్లు. సో ఆ రకంగా మనం తీసుకొని చేస్తాం అనమాట. సో కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్కి మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే స్టూడెంట్ అనే పర్సన్కి 700 మినిమం సిబిల్ ఉండాలి. సో బ్యాక్లాగ్స్ తక్కువ ఉంటే బెటర్, బ్యాక్లాగ్స్ తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిద్ది అనమాట. సో స్టూడెంట్ ప్రొఫైల్ కొంచెం 60% అబవ్ ఉండి, బ్యాక్లాగ్స్ తక్కువ ఉండి, సో మంచి యూనివర్సిటీ కనుక తను అప్లై చేసుకుంటే మాత్రం ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. కమింగ్ టు ది కోఅప్లికెంట్కి రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే కోఅప్లికెంట్కి 700 సిబిల్ స్కోర్ అబవ్ ఉండాలి, అండ్ ఇంకోటి 25,000 శాలరీ అయి ఉండాలన్నమాట. సో వాళ్ళ శాలరీ 25,000 అబవ్ ఉండాలి. 25,000 నుండి వాళ్ళ పే స్లిప్స్ తీసుకొని, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని మనం లోన్ ప్రాసెస్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు కోఅప్లికెంట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో కోఅప్లికెంట్ అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు కోఅప్లికెంట్కి శాలరీడ్ అని చెప్పాను. సో కోఅప్లికెంట్ శాలరీడ్ లేదు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా మనం కోఅప్లికెంట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ బిజినెస్ చేసే పర్సన్కి ఎలా ఉండిద్ది అంటే వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ రెవెన్యూ ఎలా ఉంది అని చెప్పి లాస్ట్ 3 years ఐటీఆర్ తీసుకొని చేస్తాం అనమాట. ఓకే, 3 years లేదంటే 2 years ఐటీఆర్స్తో కూడా చేసే బ్యాంక్స్ మన దగ్గర ఉన్నాయి. శాలరీడ్ అయితేనేమో పే స్లిప్స్ పైన వాళ్ళ శాలరీడ్ పైన చేస్తాము. బిజినెస్ ఉంటేనేమో వాళ్ళ బిజినెస్ ఐటీ రిటర్న్స్ పైన వాళ్ళ బిజినెస్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి బేస్ చేసుకొని చేస్తాము. సో ఈ 2 కాకుండా కూడా మనకి ఇంకో ఆప్షన్ ఏముందంటే, చాలా మంది స్టూడెంట్స్ ఎలాగంటే పల్లెటూరుల నుంచి వస్తారు. నేను అడగబోతున్నాను, వాళ్ళ పేరెంట్స్ కి సివిల్ స్కోర్స్ గానీ లేకపోతే ఇది ఏమి ఉండదు కదా, సో పరిస్థితి ఏంటి మరి? సో అప్పుడు ఏం చేస్తామంటే మనకి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఊర్లో నుంచి వస్తారు. సో వాళ్ళకి అగ్రికల్చరల్ ఇన్కమ్ తప్ప వేరేది ఏమి ఉండదు అనమాట. సో మన దగ్గర కొన్ని బ్యాంక్స్ ఎలా ఉన్నాయంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ పైన చేసే బ్యాంక్స్ కూడా మనకి టైఅప్ అయి ఉన్నాయి అనమాట. సో అగ్రికల్చరల్ ఇన్కమ్ వచ్చేసరికి ఎలా ఉండిద్దంటే వాళ్ళ అగ్రికల్చరల్ ఇన్కమ్ మినిమం 1.5 lakhs నుంచి స్టార్ట్ అవ్వాలి మేడం. సో ఇయర్లీ వాళ్ళకి 1.5 lakhs అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉందనుకోండి, సో మనం లోన్కి ఎలిజిబిలిటీ ఉంటారనమాట. ఇన్ కేస్ రాని పక్షంలో? సో ఇన్ కేస్ రాని పక్షంలో కూడా వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ మేడం. లైక్ మనకి యుఎస్ బేస్డ్ లోన్స్ కంపెనీస్ కూడా టైఅప్ అయి ఉన్నాయి అనమాట. సో యుఎస్ బేస్డ్ లోన్స్ కంపెనీస్ టైఅప్ అయి ఉండడం ఎలాగంటే వాళ్ళు ఎవరు కోఅప్లికెంట్ని తీసుకోరు. సో వాళ్ళు ఏది సెక్యూరిటీ తీసుకోరు, ఓన్లీ స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని వాళ్ళ యూనివర్సిటీస్ కొన్ని లిస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఆ యూనివర్సిటీ లిస్ట్లో మాత్రం వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో అలా మనకు వచ్చేసరికి 280+ యూనివర్సిటీస్ లిస్ట్ ఉందన్నమాట. సో అది వచ్చేసరికి యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇట్లా మనకి చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఆ కంట్రీస్లో కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నారు. ఆ యూనివర్సిటీలో కనుక స్టూడెంట్ అడ్మిట్ తెచ్చుకోగలిగితే స్టూడెంట్కి ఏ కోర్స్ అయినా కోఅప్లికెంట్ లేకుండా మనం ప్రాసెస్ చేయొచ్చు, కొలెటరల్ కూడా లేకుండా. అంటే మొత్తానికి ఈ లోన్ అందరికీ అర్హులే అంటారు అంతేనా? యా మేడం, అందరూ అర్హులే మేడం. చదువుకోవాలన్నా జిల్లా ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళు ఫండింగ్స్ కోసం ఇబ్బంది పడితే మాత్రం నాట్ 24 రీచ్ అయితే ష్యూర్గా వాళ్ళకి ఏదో ఒక ఆప్షన్ చూపిస్తాం. ఎందుకంటే మన దగ్గర చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైతే స్టూడెంట్స్కి తెలియదో. సో అలాంటి కేసెస్లో స్టూడెంట్స్ మనకి రీచ్ అయితే నా ప్రొఫైల్ ఇలా ఉందని చెప్పి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే దానికి ఆల్టర్నేట్ ఆప్షన్, లైక్ కొంతమంది స్టూడెంట్స్కి ఎలాగంటే ఇన్కమ్ ప్రూఫ్స్ అవన్నీ సరిగా ఉండడం, ఫైల్ చేసుకోకుండా ఉండడం చేస్తారు. సో అది మనం వాళ్ళ దగ్గర కరెక్ట్ చేస్తాం అనమాట. స్టూడెంట్ని కరెక్ట్ చేసి ఇలా కాదు, ఇలా మనం ఫైల్ చేసుకుంటే మనకు లోన్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి డాక్యుమెంటేషన్ వర్క్లో హెల్ప్ చేస్తాము. వాళ్ళు ఏదైనా ఐటీఆర్స్ పెండింగ్ ఉండి అప్లై చేసుకోకుండా ఉంటే దాంట్లో కూడా మనం హెల్ప్ చేస్తాము. సో కంప్లీట్గా డాక్యుమెంటేషన్ వర్క్లో హెల్ప్ చేస్తాము. వాళ్ళ ప్రొఫైల్ అనాలిసిస్ చేసి వాళ్ళకి ఏ బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో చెక్ చేసుకుని ఫస్ట్ ఆ బ్యాంకులోనే మనం అప్లై చేస్తాము. సో మన త్రూ అప్లై చేసుకుంటే ఏంటంటే స్టూడెంట్కి మిస్కమ్యూనికేషన్ ఉండదు. అంటే లైక్ బ్యాంక్ రిక్వైర్మెంట్ ఏంటో మాకు తెలుసు, స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఏంటో మాకు తెలుసు. సో ఈ ఎలిజిబిలిటీ ఈ బ్యాంకుకి రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. సో ఈ ప్రొఫైల్ తీసుకెళ్ళి దాంట్లో ఫిట్ చేసి అట్లా అప్లై చేస్తాం అనమాట. ఒకేసారి మల్టిపుల్ బ్యాంక్స్ అప్లై చేసి స్టూడెంట్కి రిజెక్షన్స్ తెప్పించే కన్నా కూడా ఆ ప్రొఫైల్ ఎక్కడ సూట్ అవుతుందో అది క్లియర్గా మనం చెక్ చేసుకొని ఆ పర్టికులర్ బ్యాంక్లో అప్లై చేస్తే రిజెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. రైట్, మరి లోన్ తీర్చే పద్ధతులు ఏముంటాయి? అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం, స్టూడెంట్ వెంటనే పే చేయలేడు. కొన్ని లోన్స్ మీకు తెలిసిందే కదా,
జాబ్స్ వచ్చాక కట్ అవుతూ ఉంటాయి. yeah. సో అలా ఏమైనా ఉంటుందా ఈ ప్రాసెస్? యా, మన దగ్గర ప్రాసెస్ అలాగే ఉండేది మేడం. యాక్చువల్లీ ఇది మనం అన్ని లోన్స్ చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్స్ రిలేటబుల్ గా. లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ కైనా లోన్స్ చేస్తాము, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి మాస్టర్స్ కైనా కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో అది డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ. సో డొమెస్టిక్ లోన్స్కి వచ్చేసరికి ఎవరైనా బీటెక్ చదువుకోవాలనుకుంటే ఇండియాలో ఉండే వాళ్ళకి ఫండింగ్స్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళ పేరెంట్స్కి ప్రాపర్గా ఎక్కువ ఇన్కమ్ రావట్లేదు. సో వాళ్ళకి కూడా మనం వాళ్ళ ఫ్యామిలీని కోఅప్లికెంట్గా పెట్టుకొని, లైక్ ఇందాక నేను చెప్పిన ఫీచర్స్లో వాళ్ళని మనం కోఅప్లికెంట్గా పెట్టుకుని ఇండియాలో కూడా ఏదైనా మంచి యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్నారు, ఫీజు బేర్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు కూడా మనకు రీచ్ అయితే వాళ్ళకి ఒక మంచి ప్రొఫైల్ని సెట్ చేసుకుని మంచి బ్యాంక్ని, ఆ బ్యాంక్ నుంచి వాళ్ళకి లోన్ అప్రూవ్ చేపిస్తాం. సో వాళ్ళు బీటెక్ చదవదాం అనుకుంటున్నారు. బీటెక్ వచ్చేసరికి 4 years ఉంటుంది మనకి రెగ్యులర్గా. సో ఆ 4 years కూడా అయిపోయిన తర్వాత 1 year మోరటోరియం పీరియడ్ ఉంటుంది, 5th year. సో స్టూడెంట్ ఈఎంఐ అనేది 6th year నుంచి స్టార్ట్ అయ్యింది. సో 6th year నుంచి స్టూడెంట్ అనేది ఈఎంఐ పే చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ డొమెస్టిక్ లోన్స్కి. సో కమింగ్ టు ది అబ్రాడ్ ఎడ్యుకేషన్ మనం లోన్ తీసుకుంటే ఏమైందంటే, అబ్రాడ్ ఎడ్యుకేషన్లో కూడా అండర్ గ్రాడ్యుయేషన్ ఉండిద్ది, గ్రాడ్యుయేషన్ ఉండిద్ది. సో అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి స్టూడెంట్స్కి మాక్సిమం ఇమీడియట్ ఈఎంఐ స్టార్ట్ అయ్యిద్ది. ఇమీడియట్గా అబ్రాడ్ ఎడ్యుకేషన్లో లోన్ కావాలంటే మాత్రం మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి ఇమీడియట్ ఈఎంఐ స్టార్ట్ అయ్యింది. సో అది వచ్చేసరికి మనకు 40,000 నుంచి 60,000 లోపల క్లోజ్ అయ్యింది, బేస్డ్ ఆన్ ది యూనివర్సిటీ ట్యూషన్ ఫీజ్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో వాళ్ళకి మాత్రం ఇమీడియట్ ఈఎంఐ స్టార్ట్ అయ్యింది. కమింగ్ టు ది స్టూడెంట్ మాస్టర్స్ చేసుకోవడానికి లోన్ తీసుకున్నారనుకోండి, అదేమవుతుందంటే మనం ఇప్పుడు మాక్సిమం అన్ని బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీలకి ఎలా అయిపోయిందంటే ఎవ్రీ మంత్ 5,000 పార్షియల్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉండేది. సో లోన్ శాంక్షన్ డిస్బర్స్మెంట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఎవ్రీ మంత్ 5,000 పార్షియల్ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి. సో స్టూడెంట్ ప్రోగ్రామ్ 2 years అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో 2 years ప్రోగ్రామ్ అయితే 1 year మోరటోరియం పీరియడ్ ఇస్తారు, లైక్ స్టూడెంట్ జాబ్ సెర్చ్ చేసుకోవడానికి నా కంట్రీలో. సో సెటిల్మెంట్ ఆప్షన్ కోసం అని చెప్పి స్టూడెంట్ ట్రై చేసుకొని తను ఒక 1 year మోరటోరియం పీరియడ్ ఇచ్చిన తర్వాత 4th year నుంచి ఈఎంఐ అనేది స్టార్ట్ అయ్యింది మేడం. సో ఈ 3 years కూడా 5,000 పార్షియల్ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి ఉండిద్ది. ఈ పార్షియల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 5,000 to 7,000 వరకు ఉండిద్ది, బ్యాంక్స్ని బట్టి వేరీ అవుతూ ఉండిద్ది మేడం. సో ఇది అయిపోయిన తర్వాత 1 year చదివిన స్టూడెంట్ ఉంటారు, లైక్ 1 year మాస్టర్స్కి వెళ్ళే ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు 1 year చదువుకుంటారు, ఇంకో 1 year వాళ్ళకి మోరటోరియం పీరియడ్ ఇస్తాం, లైక్ వాళ్ళు జాబ్ సెర్చ్ చేసుకోవడానికి దానికి. సో వాళ్ళు 3rd year నుంచి ఈఎంఐ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. అయితే అనిరుద్ గారు, ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి లోన్ ప్రొవైడ్ చేశారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? యా మేడం, యాక్చువల్లీ మనం ఇప్పటిదాకా కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 500+ అబోవ్ స్టూడెంట్స్కి లోన్ ప్రొవైడ్ చేసాము. డొమెస్టిక్ వచ్చేసరికి 1,000+ స్టూడెంట్స్కి లోన్ ప్రొవైడ్ చేసాం అనమాట. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఎట్లా ఉండిద్దంటే, సో చాలామంది క్లయింట్స్కి మనకు హ్యాపీ క్లయింట్స్ మనకు ఉంటారు. సో దాంట్లో నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మన గురించి తెలియక, వాళ్ళకి ఎలాగా బ్యాంక్స్కి అప్రోచ్ అయ్యి అప్లై చేసుకోవాలో తెలియక వాళ్ళు బయటకు వెళ్ళి అప్లై చేసుకుంటారు, లైక్ ఎవరో థర్డ్ పార్టీ ఏజెంట్ దగ్గర నుంచి. సో వాళ్ళ ప్రొఫైల్స్లో కొన్ని లిటికేషన్స్ ఉంటాయి, అవి చాలా సింపుల్గా ఉంటాయి, అంటే నాట్ 24కి అవి చాలా చిన్నగానే అనిపిస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ ఏజెంట్కి రీచ్ అయినప్పుడు ఇది చాలా ప్రాబ్లమాటిక్, ఇది లోన్ మీకు రాదు, మీకు లోన్ రావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి అని చెప్పి రీసెంట్గానే ఒక స్టూడెంట్ దగ్గర 1.5 lakhs తీసుకున్నారు ఒక సమ్ XYZ థర్డ్ పార్టీ ఏజెంట్స్. సో అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక 4-5 బ్యాంక్స్కి అప్లై చేశారు, కానీ స్టూడెంట్కి ఎక్కడ కూడా లోన్ రాలేదు, అన్ని దగ్గరలో రిజెక్ట్ అయిపోయింది. సో రిజెక్ట్ అయిపోతే వాళ్ళకి ఎలాగో మనకి సోషల్ మీడియాలో మన ప్రమోషన్లో ఎంక్వైరీ లాగా వచ్చింది. సో అది నేను మాట్లాడాను, సో ఇలా జరిగింది, నాకు ఇలా మోసం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పగానే నేను వాళ్ళ ప్రొఫైల్ మొత్తం తీసుకొని అనాలిసిస్ చేశాను. అనాలిసిస్ చేస్తే ఏమైందంటే, సో యూఎస్ఏ బ్యాంక్ ఒకటి నాకు వాళ్ళ ప్రొఫైల్కి సూటబుల్ అయింది. ఆ ప్రొఫైల్కి సూటబుల్ అయినప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో అప్లై చేసాం స్టూడెంట్కి. సో వాళ్ళకి దాంట్లో వితిన్ 2 daysలో మనం లోన్ శాంక్షన్ చేయించామన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైనా అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్కి కానీ ఏదైనా లోన్కి మనం అప్లై చేసుకుందాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో మనం ఏ పర్సన్కి కూడా, ఏ బ్యాంక్ పర్సన్కి కూడా, ఏ థర్డ్ పార్టీ పర్సన్కి కూడా 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. లైక్ మనకు శాంక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే బ్యాంక్కి రిక్వైర్మెంట్ ఉండేది, లైక్ ప్రాసెసింగ్ ఫీజు ఉండేది ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్కి. సో వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంది మనం కనుక్కొని ఆ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే పే చేయాలి. ఈ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 0.7 నుంచి 1% వరకు 1% వరకు ఉంటుంది అనమాట. సో ఈ 0.7 to 1% ప్లస్ జిఎస్టీ 18% జిఎస్టీ బ్యాంక్కి మనం ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే పే చేయాలి. అపార్ట్ దట్ మనం ఏ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ విషయంలో మీ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? మేడం, యాక్చువల్గా పర్సనల్ లోన్ వచ్చేసరికి ఏంటంటే, పర్సనల్ లోన్కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు మాత్రమే పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ ఉంటారనమాట. సో వాళ్ళకి వచ్చేసరికి మినిమం 1 year అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ 1 year ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళ శాలరీని కన్సిడర్ చేసుకొని పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో పర్సనల్ లోన్ అనేది 50,000 నుంచి 50,000 నుంచి 10 lakhs వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ది శాలరీ అండ్ వాళ్ళ ప్రొఫైల్ అనమాట.
సో అది మనం కన్సిడర్ చేసుకొని ఒక ప్రొఫైల్ మన దగ్గరకు వచ్చిందంటే దానికి కూడా మనకి ఒక 20+ బ్యాంక్స్ పర్సనల్ లోన్కి టైఅప్ అయి ఉన్నాం అనమాట. సో ఎవరైనా క్లయింట్ మన దగ్గరికి పర్సనల్ లోన్ కావాలని చెప్పి వస్తే వాళ్ళకి ఏదైతే బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, వాళ్ళ ఎలిజిబిలిటీ ఎంత ఉన్నారు, సో వాళ్ళ టెన్యూర్ ఎన్ని ఇయర్స్ ఉంది అని చెప్పి ఒక మల్టిపుల్ ఆప్షన్స్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే పర్సనల్ లోన్కి మనకి ఇంట్రెస్ట్ ఉన్న క్లయింట్స్ వచ్చారో సో దాంట్లో వాళ్ళు చూస్ చేసుకుంటారనమాట. దేంట్లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, వాళ్ళకి ఈజీ ఫ్రెండ్లీగా ఏ బ్యాంక్ వాళ్ళకు ఉంది, సో వాళ్ళు చూస్ చేసుకున్న బ్యాంక్లో మనం అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ చేపిస్తాం. పర్సనల్ లోన్కి రిక్వైర్మెంట్స్లో ఇంకోటి యాడ్ చేయాలి ఏంటంటే, సో శాలరీ 15,000 నుంచి స్టార్ట్ అయినా కూడా మనం పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. సో 15,000 శాలరీ ఉన్న వాళ్ళకి జనరల్గా ఎలిజిబిలిటీ వచ్చేసరికి 1.5 lakhs దాకా మనం ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ దేర్ సిబిల్ స్కోర్ అనమాట. సో పర్సనల్ లోన్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉండిద్దంటే మన సిబిల్ స్కోర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే లోన్ తీసుకోక ముందలే ఏదైనా చిన్న చిన్న యాప్స్లో లోన్ తీసుకుంటారు, దాన్ని రీపేమెంట్ చేయడం మర్చిపోతారు. సో రీపేమెంట్ చేయడం మర్చిపోయినప్పుడు ఏమైందంటే డిలే పేమెంట్ లాగా కన్సిడర్ అయిపోద్ది, అది సిబిల్లో కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. సో ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైందంటే బ్యాంక్ వాళ్ళు అది కన్సిడర్ చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ పెడతారు. లైక్ అది మీరు క్లోజ్ చేయకపోతే మాత్రం మీకు ఎక్కడ ఏ లోను రాదు, అది క్లోజ్ చేసుకొని దాని ఎన్ఓసి తీసుకొని వచ్చిన తర్వాత మీకు మాత్రం ఎలిజిబిలిటీ ఉండిద్ది అనమాట. సో అది ఎన్ఓసి తెచ్చుకున్నంత వరకు కూడా మీకు ఎక్కడ ఏ లోన్ ట్రై చేసినా కూడా రాదు. హౌ అబౌట్ హౌసింగ్ లోన్ అండి? హౌసింగ్ లోన్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? హోమ్ లోన్స్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి, అవి చాలా మందికి తెలియదు. సో దాన్ని వాళ్ళు లైక్ యూటిలైజ్ చేసుకోవడం తెలియదు కాబట్టి సో వాళ్ళు మనకు రీచ్ అయితే వాళ్ళ ప్రొఫైల్ని మనం అనాలిసిస్ చేసుకొని వాళ్ళకి ఏ గవర్నమెంట్ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతున్నారో ఆ గవర్నమెంట్ స్కీమ్ నుంచి కూడా మన దగ్గర అప్లై చేసే సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంటర్నల్గా సో గవర్నమెంట్ స్కీమ్స్ కానీ మనం అప్లై చేసుకోవడానికి డాక్యుమెంటేషన్ వరకు చాలా ఉండిద్ది అనమాట మనకి హోమ్ లోన్కి. సో ఆ డాక్యుమెంటేషన్ వర్క్ కోసం కూడా ఏ క్లయింట్ మన దగ్గరికి అప్రోచ్ అయిన క్లయింట్ బ్యాంక్స్కి వాళ్ళు వెళ్ళని అవసరం లేదు. ఏదైతే బ్యాంక్ క్లయింట్ మనకు ఫిక్స్ చేసి అప్లై చేయమంటారో వాళ్ళ ఎలిజిబిలిటీకి, సో ఆ బ్యాంకుకి కూడా మా North24 స్టాఫే వెళ్ళి ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా వర్క్ సబ్మిట్ చేస్తారనమాట. సో సబ్మిట్ చేసి ఆ బ్యాంక్స్లో వాళ్ళ స్కీమ్స్ని వాళ్ళకి ఎలిజిబుల్ చేయించేసి ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్కి మనం క్లయింట్కి అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట లోన్. అలాగే బిజినెస్ లోన్ గురించి చెప్పండి. బిజినెస్ లోన్ అంటే మీ త్రూగా వెళ్తే ఎలాంటి ప్రయోజనాలు దొరుకుతాయంటారు? సో మన దగ్గరికి వస్తే బిజినెస్ లోన్స్ కూడా వాళ్ళ ప్రొఫైల్ని అనాలిసిస్ చేసి ఆ ప్రొఫైల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏదైతే బ్యాంక్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ బ్యాంక్స్లో మనం వీళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం క్లయింట్కి. లైక్ దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ఎంత టెన్యూర్ ఉంది, వాళ్ళ ఎలిజిబిలిటీ ఎంత ఉంది, వాళ్ళకి ఎంత అయితే అమౌంట్ వస్తుంది, అది కంప్లీట్గా మనము అనాలిసిస్ చేసి మనం వాళ్ళకి క్లయింట్కి ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉన్న బ్యాంకులో అప్లై చేస్తారు. సో మన త్రూ వెళ్తే ఎలా ఉండిద్ది అంటే బిజినెస్ లోన్ కూడా డాక్యుమెంటేషన్ వర్క్ చాలా ఉండిద్ది మేడం, విచ్ పబ్లిక్ డోంట్ నో మచ్ అనమాట. సో పబ్లిక్కి ఎక్కువ తెలియని డాక్యుమెంటేషన్ వర్క్ ఉండేది కాబట్టి దానివల్ల వాళ్ళు చాలామంది రిజెక్ట్ చేసుకుంటారు. సో మన దగ్గరికి వస్తే ఏమవుతుందంటే డాక్యుమెంటేషన్ వర్క్ని ప్రాపర్గా చేయించి సో మనం బిజినెస్ లోన్కి అప్లై చేసుకోవాలంటే మన డాక్యుమెంటేషన్ వర్క్ ఇలా ఉండాలి, సో ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది అప్ టు డేట్ ఉండాలి ఈ డాక్యుమెంటు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం గ్యాదర్ చేసుకొని ఆ పర్టికులర్ బ్యాంక్ రిక్వైర్మెంట్ ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి బ్యాంక్కి పెట్టి అప్లై చేస్తామన్నమాట. సో ఈ బిజినెస్ లోన్ అనేది ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇప్పుడు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళకి వింటేజ్ ఎంత ఉంది, లైక్ బిజినెస్ లోన్ అంటే వాళ్ళు స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక 3 years అయినా అయితేనే మనం బిజినెస్ లోన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండేది అనమాట. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి బిజినెస్ లోన్ ఎలా ఉంటుందంటే MSME లోన్ అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉందండి. సో ఆ MSME వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి ఉన్నాం వాళ్ళతో కూడా. సో ఆ MSME బ్యాంక్స్కి మాత్రం మనము అప్లై చేయడానికి వాళ్ళకి సజెషన్స్ ఇస్తాం అనమాట. లైక్ అన్ని ప్రొఫైల్స్ దానికి సూట్ అవ్వవు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దానికి రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ కూడా ముందలే మనం క్లయింట్ ప్రొఫైల్లో చెక్ చేసుకొని దానికి మనం అప్లై చేస్తాం అనమాట. సో MSME స్కీమ్ పక్కన పెడితే ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి లోన్ కావాలంటే మాత్రం వాళ్ళ వింటేజ్ చూస్తాం ఫస్ట్ మనం. వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ టైప్ ఏంటి, వాళ్ళ వింటేజ్ ఎంత ఉంది, సో వాళ్ళు 3+ above years ఉన్నారా, సో వాళ్ళ 3+ above yearsలో వాళ్ళ 3 years 8 years తీసుకొని మనం అనాలిసిస్ చేస్తాం. లైక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ రెవెన్యూ ఎంత ఉంది, సెకండ్ ఇయర్ వాళ్ళ రెవెన్యూ ఎంత ఉంది, థర్డ్ ఇయర్ ఎంత ఉంది చెక్ చేస్తాం. సో కొంతమందికి ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ ఇయర్ బాగుండిద్ది ఇన్కమ్, సెకండ్ ఇయర్ కొంచెం లో అయింది, థర్డ్ ఇయర్ కొంచెం లో అయింది. సో అలాంటి ప్రొఫైల్స్కి ఏమైనా లోన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే పక్కా వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఎందుకు మనం లో అయిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్కి అని చెప్పి ఏ రకంగా మనం చేయాలనుకున్నాం ఒక ప్లాన్ అనేది బ్యాంక్ వాళ్ళకి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ ప్రొజెక్షన్ చూసి మనకి లోన్ ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఆ రకంగా మనం బిజినెస్ లోన్ కూడా చేసుకోవచ్చు. సో మెనీ థింగ్ ఏంటంటే బిజినెస్ లోన్స్ చేసే వాళ్ళకి ఎలా అంటే ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు. ఆ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా ఎవ్రీ ఇయర్
వాళ్ళకి 20 lakhs రెవెన్యూ వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. వాళ్ళు 5 lakhs ఆల్రెడీ ఈ రెవెన్యూ పెట్టుకొని లోన్ తీసుకున్నారు. సో వాళ్ళు ఎలాగంటే మళ్ళీ వాళ్ళు లోన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలామందికి డౌట్ ఉండిద్ది. సో అలాంటి ప్రొఫైల్స్ కూడా లోన్ చేసుకోవచ్చు. సో అలాంటి ప్రొఫైల్స్కి మనం ఏం చేస్తామంటే మన దగ్గర బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది చెప్పి ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే బ్యాంక్లో పర్టికులర్ బ్యాంక్లో లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్లో రీపేమెంట్ ట్రాక్ మొత్తం చూసి వాళ్ళు 5 lakhs లోన్ తీసుకుంటే వాళ్ళకి 10 lakhs రిక్వైర్మెంట్ ఉంటే ప్రజెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ నీట్గా సబ్మిట్ చేశారనుకోండి, సో వాళ్ళకి ఎక్స్ట్రా 5 lakhs కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఎక్కడైతే వాళ్ళు లోన్ 5 lakhs తీసుకున్నారో అది క్లియర్ చేసుకొని ఇంకో 5 lakhs ఎక్స్ట్రా మొత్తం 10 lakhs వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ 10 lakhs కూడా వాళ్ళకి మనం లోన్ ప్రొవైడ్ చేసే ఆప్షన్స్ మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట. సో చాలామందికి తెలియక ఆల్రెడీ మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ చేయించలేదని చెప్పి డౌట్లో ఉన్న వాళ్ళు మనల్ని రీచ్ అవ్వచ్చు North24ని. రైట్. అయితే అనిరుద్ గారు మీరు ఏమైనా బ్యాంక్స్తో కానీ లేకపోతే ఎన్బిఎఫ్సిలతో కానీ కలిసి పనిచేస్తున్నారా? సో యాక్చువల్లీ మనం బ్యాంక్స్తో టైఅప్ అయితే ఉన్నామండి. లైక్ ఎడ్యుకేషన్ లోన్కి వచ్చేసరికి 15+ బ్యాంక్స్తో ఉన్నాము. ఆ బ్యాంక్స్ ఏంటంటే పబ్లిక్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ ఉన్నాం. సో ఇలాగే కంప్లీట్గా మనం అన్ని లోన్స్కి కూడా అన్ని పబ్లిక్ బ్యాంక్స్తో, నేషనలైజ్డ్ బ్యాంక్స్తో, ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయి ఉన్నాం అనమాట. సో వాళ్ళతో మనం టైఅప్ అయి ఉన్నాం కాబట్టి, వర్క్ చేస్తున్నాం కాబట్టి మన సైడ్ నుంచి అప్లికేషన్స్ వెళ్ళేటప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక ప్రొఫైల్ వస్తే క్లీన్ అండ్ క్లియర్గా మొత్తం చెక్ చేసుకొని అప్పుడు లాగిన్ పెట్టిస్తాం అనమాట మన దగ్గర. సో మన దగ్గర లాగిన్కి పెద్ద ఎక్కువ ఏమీ టార్గెట్స్ ఉండవు. లైక్ క్లయింట్కి డిస్బర్స్మెంట్, శాంక్షన్స్ మీద మనకు టార్గెట్ ఉండిద్ది అనమాట. సో లేట్ అయినా కూడా ఒక 1 or 2 days మనం నీట్గా ప్రొఫైల్ అనేది బ్యాంక్స్లో లాగిన్ చేపిస్తాం శాంక్షన్ కోసం అని చెప్పి. సో టైం వచ్చేసరికి నాకు ఎడ్యుకేషన్ లోన్కి ఎవరైనా స్టూడెంట్ నాకు అప్రోచ్ అయ్యారనుకోండి, సో కంప్లీట్ డాక్యుమెంట్ స్టూడెంట్ విత్ ఇన్ అవర్లో నాకు పంపించారు. తనకి బ్యాంక్ కూడా ఫిట్ అయిపోయింది. ఫిట్ అయిన బ్యాంక్ని నేను ఏదైనా బ్యాంకులో అప్లై చేస్తే మాత్రం నాకు అది 24 to 48 hours డెసిషన్ అనేది వచ్చేసిద్ది అనమాట. సో మన షార్టెస్ట్ పీరియడ్లో కూడా శాంక్షన్స్ తెప్పించే ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయన్నమాట స్టూడెంట్స్కి. సో ఎవరైనా ఎమర్జెన్సీగా లోన్ కావాలనుకున్నారు స్టూడెంట్, ఎక్కడ బ్యాంక్స్లో అవ్వట్లేదు, సో వాళ్ళు మనకు అప్రోచ్ అయినా కూడా విత్ ఇన్ 24 to 48 hours మనం ఆ స్టూడెంట్కి కానీ ఏదైనా లోన్ వేరే లోన్స్ వాళ్ళకి కానీ మనం హెల్ప్ చేయగలుగుతాం. అన్ని డాక్యుమెంట్స్ నాకు ఇచ్చిన తర్వాత కంప్లీట్గా 24 to 48 hours పక్కా లోన్ అనేది డెసిషన్ మనం తెప్పించగలుగుతాం. రైట్. అనిరుద్ గారు మీరు ఇందాక చెప్తున్నప్పుడు స్టూడెంట్స్కి సిబిల్ చాలా తక్కువ ఉంటుందన్నారు, దానికి రీజన్ ఏంటంటారు? యా మేడం, ఇది యాక్చువల్లీ నాకు కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. లైక్ ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా మిస్టేక్స్ చేస్తారు. లైక్ మిస్టేక్స్ ఎలా చేస్తారంటే వాళ్ళు బీటెక్ చదువుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్గా మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తారు. వాళ్ళలో 100కి 100% అని చెప్పను, చాలా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేను అబ్జర్వ్ చేసేది స్టూడెంట్ సిబిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది ఎందుకని తక్కువ ఉంటుందంటే స్టూడెంట్స్ ఎప్పుడైతే బ్యాచిలర్స్ చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండానే వాళ్ళు మొబైల్ యాప్స్ అనే ఉంటాయి మనకు కొన్ని. సో బీటెక్ చదివే స్టూడెంట్స్కి మొబైల్ యాప్స్లో 5,000 నుంచి 10,000 అట్లా మనకు వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ స్టూడెంట్ ఐడి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో అక్కడ ఏం చేస్తున్నారు, స్టూడెంట్ తెలియకుండా వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టేసి, ఐడి కార్డు పెట్టేసి 5,000 వస్తున్నాయి కదా ఫ్రెండ్స్తో సంథింగ్ యూటిలైజేషన్స్కి ఉంటాయి, లేదంటే వాళ్ళ పర్సనల్ యూసేజ్కి ఉంటాయి అని చెప్పేసి లోన్స్ తీసుకుంటున్నారు. సో స్టూడెంట్కి రీపేమెంట్ చేయడానికి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రీపేమెంట్ చేయరు. సో రీపేమెంట్ చేయనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పాన్ కార్డు దాంట్లో లింక్ చేసి పెట్టారు కాబట్టి ఇది సివిల్లో ఎఫెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళ సివిల్ అనేది అక్కడే జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత వీళ్ళు రీపేమెంట్ చేయట్లేదు. లైక్ చాలామంది స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో తీసుకున్నారు అనుకోండి, ఫైనల్ ఇయర్ వచ్చేదాకా కూడా దాన్ని రీపేమెంట్ చేయరు. లైక్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంకా మర్చిపోతారు. వాళ్ళకి ఎన్ని కాల్స్ వచ్చినా కూడా వాళ్ళ కాల్స్ వచ్చి వాళ్ళని బ్లాక్ చేయడం అట్లా చేస్తారు. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అలా తీసుకొని రీపేమెంట్ టైంకి పే చేయట్లేదు. సో పే చేయకపోవడం వల్ల అది సిబిల్లో ఎఫెక్ట్ అవుతుంది, సిబిల్ స్కోర్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇలాంటి లోన్ యాప్స్ ఏదైనా మీరు స్టూడెంట్స్ తీసుకున్నా కూడా వెంటనే రీపేమెంట్ చేసుకోవడం బెటర్ నా సజెషన్ అయితే. సో ఇది చేయడం వల్ల వాళ్ళకేమవుతుంది, ఎప్పుడైతే స్టూడెంట్ సిబిల్ తగ్గుతుందో వీళ్ళకి లోన్ లైక్ స్టూడెంట్కి సిబిల్ తగ్గినా కూడా మనం ఎన్ఓసి తీసుకుంటాం. లైక్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో స్టూడెంట్ తీసుకున్నాడు, 4th year క్లోజ్ అయిపోయింది, మన దగ్గర లోన్ కోసమని వచ్చాడు. సో స్టూడెంట్తో మాట్లాడి ఆ రీపేమెంట్ చేయించేసి దాని దగ్గర నుంచి మనం ఎన్ఓసి తీసి లోన్కి అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది స్టూడెంట్కి ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే తన ఇంట్రెస్ట్ రేట్లో ఇంపాక్ట్ పడిద్ది. సో ఇన్ని డిలే పేమెంట్స్ ఉన్నాయి, ఇంత ఎన్ఓసి తీసుకున్నారు కదా అని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నామ్స్ ప్రకారం అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టూడెంట్కి కొంచెం హై వచ్చింది. సో కంపేరింగ్ టు ది క్లీన్ ప్రొఫైల్, ఎవరైతే లోన్స్ తీసుకొని రీపేమెంట్ చేయట్లేదో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉండేది కంపేరింగ్ టు ది నార్మల్ ప్రొఫైల్. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా స్టూడెంట్స్ లోన్ ఎప్పుడైతే తీసుకుంటారో వెంటనే రీపేమెంట్ చేయడం బెటర్ అని నా సజెషన్. చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిద్ది. ఇంట్రెస్ట్ రేట్స్లో ఎడ్యుకేషన్ లోన్ పైన మనం కొన్ని ల్యాక్స్లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 5,000, 6,000 దగ్గర తీసుకొని రీపేమెంట్ చేయకుండా ఉండడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు లోన్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్. రైట్. ఇందాక మీరు అన్నారు స్టూడెంట్ లోన్స్, ఫర్ ఇన్స్టెన్స్ స్టూడెంట్ లోన్స్ తీసుకుందాం. స్టూడెంట్ లోన్స్కి యూనివర్సిటీ ఎలాగో హెల్ప్ చేస్తుంది,
సో ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అడిగే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? యా మేడం, యాక్చువల్లీ యూనివర్సిటీ లోన్ అనేది అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ప్రొవైడ్ చేయట్లేదు. సో మెనీ ఆఫ్ ది ఇండియన్ కాలేజెస్ కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేయరు. సో బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫైల్. సో నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్గా యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్కి సజెస్ట్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళని, వాళ్ళ ప్రొఫైల్ చాలా క్లీన్గా ఉంది, సో వాళ్ళకి లోన్ శాంక్షన్ అయిపోద్ది. సో ఆ బ్యాంక్లో రిక్వైర్మెంట్ మీట్ అవుతున్నారు కాబట్టి లోన్ శాంక్షన్ చేస్తారు. సో ఎవరికైతే ప్రొఫైల్ కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు లైక్ మొబైల్ యాప్స్లోనే లోన్స్ తీసుకున్నారని చెప్పాను. సో ఇది వాళ్ళకి క్లియర్ చేసుకోలేదు. ఇది వాళ్ళు కాలేజ్ నుంచి వచ్చిన బ్యాంక్ పర్సన్స్ వాళ్ళకి చెప్పరు కదా, మీరు ఎన్ఓసి దీనిపైన తీసుకుంటే మేము మీకు లోన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి. సో స్టూడెంట్ ఎప్పుడైతే మనకు అప్రోచ్ అవుతారో ఆయన సిబిల్ మొత్తం మనం చెక్ చేసినప్పుడు మనకు తెలిసిద్ది దీనికి ఎన్ని యాక్టివ్ లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పి. సో అన్ని యాక్టివ్ లోన్స్ క్లియర్ చేయించి దాని నుంచి ఎన్ఓసీలు తీసుకొని వచ్చి అప్పుడు మనం బ్యాంక్స్కి అప్లై చేస్తాం అనమాట. సో అందుకనే స్టూడెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేసినా కూడా మన దగ్గరకు వస్తే ఒక సజెషన్ ఇస్తామన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, స్టూడెంట్స్ కదా ఏ క్లయింట్ అయినా కూడా ఏదైనా లోన్ అప్లై చేసుకున్నారు ఆల్రెడీ, సో వాళ్ళకి మళ్ళీ కూడా లోన్స్లో డౌట్ ఉన్నా కూడా మీరు దే కెన్ రీచ్ అస్ అనమాట. సో వాళ్ళు మన దగ్గర అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా కూడా వాళ్ళు మనకు రీచ్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా డౌట్తో మనకు కాల్ చేశారు, సో ఆ డౌట్ని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ చేస్తాం అనమాట. వాళ్ళు మన దగ్గర అప్లై చేసుకున్నా కూడా NOT24 నుంచి అప్లై చేసుకోకపోయినా కూడా మన దగ్గర నుంచి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. రైట్, మొత్తానికి ఎన్నో మోసాలు జరుగుతున్న ఈ రోజుల్లో మోసపోకుండా లోన్ దొరకాలన్నా, ఈజీగా లోన్ దొరకాలన్నా NOT24 లోన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. అంతేనా అనిరుద్ గారు? మా చైర్మన్ సార్ మెయిన్ మోటివ్ అదే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ గైడ్ లైన్స్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది ఇవాల్టి ABN దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.